మొత్తానికి ఇంటి వరకు అయితే వచ్చేసాం 3:33 10వ తారీఖు ఈరోజు. సో మేము ఇంకా ఇప్పుడే డైరెక్ట్గా వచ్చినాం, బండి ఇక్కడ ఆపుతున్నాం అనమాట. ట్రిప్ 0 చేశారా మీరు? చేయలేదు, మర్చిపోయారా? అన్లాక్ చేయండి. ఏసీ అదిరిపోయింది కదా అన్న బండిలో. అబ్బా అట్లా తీసి ఉంచండి డోర్లు. జర్నీలో కంఫర్ట్గా ఉంటుంది అనమాట. షార్ట్ టీ షర్ట్, నేనేమో ట్రాక్ టీ షర్ట్. సో బ్రీజా ఏమో కొత్తగూడెంకి హైదరాబాద్ అటు నుండి డైవర్ట్ అయిపోయింది. ఎకో స్పోర్ట్ కరీంనగర్ లాగింది. కరీంనగర్ నుండి మేము మళ్ళీ వెర్నా నేను అక్కడ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సార్తో పాటు సారే తీసుకున్నారు XUV 3W ఆటో గేర్ వర్షన్ అనమాట. సార్తో పాటు నేను హైదరాబాద్కి అయితే రావడం జరిగింది. సో ఈ ఏరియా ఈ ఏరియా వచ్చి మనకి కూకట్పల్లి KPHPకి దగ్గరలో ఉంటుంది అనమాట. గాజుల రామారం అనే ఏరియా. సో వెహికల్ అయితే కండిషన్ ఇది. నాన్ స్టాప్ మేము ఢిల్లీ టు డైరెక్ట్గా యాక్చువల్లీ నేను సార్కి చెప్పాను పలానా డేట్కి రండి సార్ అని చెప్పి. మార్నింగ్ ఫ్లైట్ వచ్చేసారు. డైరెక్ట్గా సార్ వచ్చారు రూమ్కి. అట్లా నేను ఫ్రెష్ అప్ అయిపోయి సార్ని తీసుకొని ఓనర్ ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్గా వెహికల్ మొత్తం ఇన్స్పెక్షన్ చేసుకున్నాం. రేటు కూడా సారే మాట్లాడారు. ఒక్కసారి ఇలా ఓకే చెప్పంగానే ఫుల్ పేమెంట్ 10 నిమిషాల్లో ఇంట్లో కూర్చొని 10 నిమిషాల్లో పేమెంట్ చేసి 10 నిమిషాల్లో అక్కడ నుండి బండి తీసుకొని డైరెక్ట్గా RTO ఆఫీస్కి వెళ్ళిపోయి దీని స్లిప్ కూడా కొట్టించేసినాం. ఈ స్లిప్ కూడా కొట్టించేసి ఏదైతే అప్లికేషన్ కూకట్పల్లి RTOకి తీపిచ్చేసి డైరెక్ట్గా బై రోడ్ అక్కడి నుండే మేము మొత్తం 4 కదా. యాక్చువల్లీ సార్ తోలుతారో లేదో భయం వేసింది కొంచెం. అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ కొంచెం ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం వెనక సార్ అయితే పడ్డారు. తర్వాత ఒక్కసారి హైవే ఎక్కిన తర్వాత కటింగ్స్ మేమైతే కటింగ్స్ కానీ మేము చెప్పే ప్రికాషన్స్ కానీ అవన్నీ సార్ ఫాలో అయిపోయారు. ఇక సారే మా ముందు మొత్తం బండి అయితే ఒక 100 to 110 దంచుకొని మా ముందే అయితే వచ్చారు. సో మేము ఇక ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతాను అనమాట. సో రావచ్చు కదా సార్, నమ్మి అయితే రావచ్చు కదా ఢిల్లీకి? కన్ఫర్మ్గా రావచ్చు కదా. అడ్వాన్స్ పంపించినా మీకు జెన్యూన్ వెహికల్ ఇస్తారు, దాంట్లో ఏదైనా ఇబ్బంది లేదు. నేను ఒక్కడనే వెళ్ళాను, ఇంకా మా ఫ్రెండ్స్ అన్నారు అందరిని ఎవరైనా తీసుకెళ్ళొచ్చు కదా అని. అవసరం లేదు, అక్కడ వాళ్ళకి పెట్టే డబ్బు లేదు, నాకు ఇచ్చేస్తే నమ్మకం కూడా ఉంది నాకు. అలా కాదు నేను చెప్పాను. సో మొత్తానికి హ్యాపీ. బండి కూడా బాగుంది, చాలా బాగుంది. మీరు బై రోడ్డు మీ చేతుల ద్వారా ఇక్కడి వరకు రావడం మీకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది కదా. సో సర్వీసింగ్ అంతా కూడా మన మెకానిక్ గాడికి అక్కడ ఎమ్మడే బండి మనం అక్కడ దియంగానే మీకు వితిన్ ఎన్ని మినిట్స్లో సర్వీస్ చేయించి పంపించాం. మొత్తం 15-20 మినిట్స్లో దీనికి సంబంధించిన టోటల్ చెకప్ అండ్ సర్వీస్ అంతా కూడా అయిపోయింది. మనం నైట్ బయలుదేరిపోయినాం. యాక్చువల్లీ మేము ఢిల్లీలో మీరు వచ్చింది 10:30కి ఇంటికి. 10:30కి ఇంటికి వస్తే 12:00కల్లా మన ఓనర్ ఇంటికి వెళ్ళాం. 2:00కల్లా పేమెంట్ అయిపోయింది, డాక్యుమెంటేషన్ అయిపోయింది. 4:00కి మళ్ళీ ఢిల్లీ నుండి RTO ఏజెంట్కి వెళ్ళిపోయినాం. 6:00కి నేను అక్కడ చీకటి అయిపోయింది. 6:00కి మెకానిక్ దగ్గర బండి ఇచ్చినాం. వాడు 30 నిమిషాల్లో బండి అంతా కంప్లీట్ చేశాడు. సో ఇదనమాట సార్ది ఆటో గేర్ బండి. LI వీల్స్ ఇవి ఆఫ్టర్ మార్కెట్ LI వీల్స్. టైర్స్ వచ్చేసి 95% అబోవ్ ఉన్నటువంటి టైర్లు. XUV 300 W6 ఆటో గేర్ వర్షన్ అనమాట. సార్కి ఢిల్లీలో 5,75,000 బండి పడింది. 5,75,000 బండి పడింది. నాకు కమిషన్ వచ్చేసి సార్ ఒక 15,000 కమిషన్ అయితే ఇచ్చారు. సెకండ్ కీ కూడా ఉంది అన్యూజ్డ్. ట్రూ ఓనర్, జెన్యూన్ ఓనర్ అనమాట. మంచిగా మెయింటైన్ చేశారు. ఇప్పుడు నేను ఇక్కడ నుండి బయలుదేరిపోవాలి. నా బ్యాగ్, జాకెట్, రెండో బ్యాగ్ కూడా ఇవన్నీ పట్టుకొని ఇక్కడ నుండి నేనైతే డిస్పాచ్ అయితే అయిపోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బయర్ వచ్చేసి అంత దూరం మాతో ట్రావెల్ చేసి తన ఓన్ కార్ని పర్చేజ్ చేసుకున్న తర్వాత సారే ఓన్గా డ్రైవ్ చేయడం అనేది నాకు చాలా మంచి ఇది అనిపించింది అనమాట. ఫుడ్ దగ్గరే కొంచెం ఇబ్బంది పడ్డాం అందరం, చాలా ఇబ్బంది పడ్డాం కదా. నిద్ర ఒకటి. సో వాతావరణం అయితే బాగా చలిగుందా?
వెళ్ళాలంటే చాలా కష్టం. బట్ మీరు ట్రిప్ని ఎంజాయ్ చేశారనుకుంటా. బట్ టైం ఉండుంటే ఆగ్రా ఇవన్నీ కూడా మనం చూసి రావచ్చు నార్మల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే కుంభమేళా ట్రాఫిక్ వల్ల మనకి ఇబ్బంది అయింది కానీ. సో ఒకసారి ఇలా పట్టుకోండి సార్, ప్రెస్ అవుతుంది చూసుకోండి జాగ్రత్త. కొంచెం ఇటువైపు మీరు ఇటువైపు. పైకి పైకి. సో మొన్న నైట్ మనం బయలుదేరింది. మొన్న నైట్ 11ంటికి. అవును మేబీ మొన్న నైట్ 11ంటికి బయలుదేరినాం. 9వ తారీఖు మనం బయలుదేరింది. శనివారం నైట్ బయలుదేరినాం. మండే 10వ తారీఖు 3:40 వచ్చినాం. అంటే కొంచెం టైం ఎక్కువనే పడింది. కాకపోతే మేము ప్రాపర్గా పడుకున్నాము, డ్రైవ్ చేసాము. మేమైతే తిన్నాం, సార్ అయితే తినలేదు. మధ్యలో ఫుడ్ సార్కి బయట పడదని చెప్పి సో సార్ అంతా కూడా కాఫీతో మేనేజ్ చేశారు. సో మన ఛానల్ తరపు నుండి ఇది అంటే చాలామందికి నేను డెలివరీలు ఇచ్చా. బట్ ఎప్పుడు నేను వాళ్ళతో ఉండి స్ట్రెస్ తీసుకొని ఇప్పుడు సపోజ్ మేము 4 వెహికల్స్లో ఎలక్ట్గా ఉన్న వాళ్ళని మా టీంలో ఉన్న ఎలక్ట్గా ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అటాచ్ చేసి ఇంకో వెహికల్ని వాళ్ళతో పంపిస్తాం. సహజంగా ఎవరైతే ఓన్ డ్రైవింగ్ చేయాలనుకున్నారో సో మిగతా వాళ్ళు ఎవరైతే వెనుకున్నారో నేను వాళ్ళని మొత్తం కూడా గైడ్ చేస్తూ ఉంటాం. గైడెన్స్ ఎలా ఉంది సార్? నచ్చింది. గైడెన్స్ చాలా బాగుందండి. మొత్తం అన్ని ప్రికాషన్స్ చెప్పారు. డ్రైవింగ్ టిప్స్ కానీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి, మన సిగ్నల్స్ కానీ ఇవి కానీ పర్ఫెక్ట్ గా చాలా కరెక్ట్ గా ఉన్నాయి. మీరు ఎంతో కొంత ఈ యొక్క జర్నీలో ఎంతో కొంత సబ్జెక్ట్ అనేది చాలా నేర్చుకున్నాను నేను. సో అన్నీ కూడా ఒకటే అండి, రావాలి. ఇంట్లో ఉండడమే కాదు, అప్పుడప్పుడు మనం తిరగచ్చు, తప్పలేదు. ఎందుకంటే సబ్జెక్ట్ మనకి బయట సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలి. సో ఢిల్లీ చాలామంది వస్తారు, ఫ్లైట్లో వెళ్ళిపోతారు. బండ్లు ఏదైతే ఉన్నాయో కంటైనర్ అంటారు. సో కుదిరితే మాత్రం బై రోడ్డు కూడా ట్రై చేయండి. అలా అని చెప్పి బై రోడ్డే రావాలని లేదు. కంటైనర్ వేస్తే నాకే రిస్క్ ఉండదు, హ్యాపీగా నేను అక్కడ ఇంకో 4 రోజులు ఉండొచ్చు. సో ఇప్పుడు ఇది 10వ తారీఖు కదా, రేపు మధ్యాహ్నం కల్లా మళ్ళీ నేను ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ 3 బండ్లు వేసుకురావాలి. వాస్తవానికి అసలు నేను రోడ్డు అసలు చేయను, బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ అట్లున్నాయన్నమాట. సో జుట్టు కూడా రఫ్ అయిపోయింది. స్టిల్ ఇప్పటికీ బ్రష్ చేయలేదు మేము. బట్ ఆకలికి 20 రోజులు నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నా. తెలంగాణ బోర్డర్ ఎప్పుడైతే ఎంట్రీ అయిందో పల్లి చట్నీ చూసిన ఆగలేక బ్రష్ కూడా చేయలే. ఫేస్ వాష్ ఇదంతా చేసుకొని తినేసినాం. ఇక కొత్తగూడెం నుండి వచ్చిన బ్రీజా కస్టమర్స్ కూడా చాలా బాగా డ్రైవ్ చేశారనమాట. వాళ్ళు వాళ్ళ సొంతంగా డ్రైవింగ్ చేశారు. సార్ కూడా సొంతంగా డ్రైవ్ చేశారు. దేవరాజ్ అన్న నేనైతే కరీంనగర్కి సంబంధించిన ఒక కస్టమర్ బండి అయితే డ్రైవ్ చేసిన వెర్నా. దేవరాజ్ అన్న అంటే అమ్మకానికి ఉన్నటువంటి ఎకోస్పోర్ట్ అయితే డ్రైవ్ చేశాడు. అమ్మకానికి ఉంది ఒకటి 2019 6 ఎయిర్ బ్యాగ్ బండి. అది తీసుకొచ్చాను డైరెక్ట్గా ఇక్కడికే. ఎలాగో దేవరాజ్ అన్న కొన్ని డేస్ రెస్ట్ ఉంటాడు కాబట్టి డైరెక్ట్గా తీసుకొచ్చా. అన్న దగ్గర పెట్టిన బండి అది 655 విత్ కమిషన్, ట్రాన్స్పోర్ట్ విత్ ఎన్ఓసి ఛార్జెస్ అండి. 6 ఎయిర్ బ్యాగులు 19 మోడల్, వైట్ కలర్, 60,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, పీడిఎఫ్ కూడా ఉంది మన దగ్గర. సో చూసారు కదా, ఇలాంటివి క్వాలిటీ వెహికల్స్ మనకి చాలా వస్తుంటాయి. సో దీని ట్యాక్స్ వచ్చేసి సార్కి 1,20,000 రూపాయల వరకు ట్యాక్స్ అయితే పడే అవకాశం ఉంది, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. సార్కి ఈ బండి వచ్చేసి 5,75,000 ఢిల్లీలో పడింది. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఒక 20 పడింది. ట్రాన్స్పోర్ట్ ఒక 20 పడింది, కమిషన్ ఒక 15 పడింది. సో క్వాలిటీ ఉంది. 575 ఎంత వచ్చిందన్న మనకి? 60 పడిందా? 560కి పడింది నీకు. 560, ట్రాన్స్పోర్ట్ ఒక 20, తర్వాత కమిషన్ ఒక 15 ఇచ్చారు. సో ఇదన్నమాట. జనరల్ సర్వీసింగ్ అక్కడ చేయించుకున్నారు. మ్యాండేటరీ బండి మనం ఏది తీసుకున్నా వాళ్ళు చేయించాము మేము అది ఇది అని చెప్పినా మనం వినకూడదు. యాక్చువల్లీ మనకి అది నడుస్తుంది, కానీ మీ ముందు మీరే ఉన్నారు కదా సర్వీసింగ్ చేసేటప్పుడు. మీరు చూసారా మా వాడు చేసేటప్పుడు ప్రతి 25 మినిట్స్ అబ్జర్వ్ చేశారు సర్వీసింగ్. సో మీ బండి కాకుండా మన ఈ మధ్య కాలంలో అక్కడ ఉన్న బండ్లన్నీ వాడే చేస్తున్నాడు మనకి. సో మనల్ని నమ్ముకొని బీహార్ నుండి ఒకటి వచ్చి షెడ్ కూడా పెట్టింది మంచిగా. సో దానికి కూడా నేను బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా వెహికల్స్ కొనాలి అనుకుంటే రావచ్చండి. ఢిల్లీ 11వ తారీఖు నుండి నేను ఢిల్లీలో మీకు అవైలబిలిటీలో ఉంటాను. వచ్చేయచ్చు, మీరు కూడా వచ్చి వెహికల్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నా యొక్క వీడియోలో ఏమైనా నచ్చినా కూడా మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ ఇస్తా. దానికి టైం వేస్ట్. మీరు అక్కడికి వచ్చి చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. కొంచెం నమ్మకం లేదు భయ్యా అనుకుంటే రండి. అక్కడికి వచ్చాక మీకు నమ్మకాన్ని నేను బిల్డ్ చేసి తీసుకొని వస్తా మాతో పాటుగా. అంతే కదన్నా? అంతేనండి.
100% కదా అది. ఒకసారి మీరు బిలీవ్ ఒకసారి మీరు నమ్మకం లేదు రండి, మీకే అర్థమవుతుంది. అదనమాట. సో అక్కడ జరిగే ఫ్రాడ్స్ కానీ, అక్కడ జరిగే దందాలు కానీ, అడ్వాన్సులు వేస్తే ఎలా అవుతుంది, లోన్ వస్తుంది అని చెప్పి ఎలా ముంచుతారు ఏంటి అనేది కూడా సరదాగా మేము అవన్నీ వీడియోలు పెట్టాం. ఎందుకంటే ఏ బిజినెస్లో అయినా మంచి ఉండాలి, చెడు ఉండాలి, అప్పుడే బిజినెస్ జరుగుతుంది అనమాట. అంతా మంచి ఉంటే ఎవడు కొండం మానేస్తారు, అంతా చెడు ఉంటే అది కూడా కొండం మానేస్తారు. మంచి చెడు రెండు ఉంటాయి అనమాట. సో మంచి ఏదో చెడు ఏదో తెలుసుకొని మీరైతే పర్చేజ్ అయితే చేయండి. సో మోస్ట్లీ అది అంతా నార్త్లో వ్యవహారాలు అవన్నీ. సో అందుకే అక్కడికి వెళ్ళి నేను మన వాళ్ళకి బండ్లు ఇస్తున్న ₹1 నేను కూడా సంపాదించుకోవడానికి అక్కడికి వెళ్ళా కాబట్టి అన్నీ చెప్పను వీడియోలో. ఎవరైతే దగ్గరగా మనకి క్లోజ్గా మాట్లాడుకుంటూ కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఒక సబ్జెక్ట్ అనేది నేర్పించి అయితే పంపిస్తున్నా. రైట్ అన్న? సార్ వాళ్ళది మొత్తం కూడా డైరెక్ట్ ఓనర్తో పాటు అంతా డీల్ అయిపోయింది. డాక్యుమెంటేషన్ మాకు సంబంధించిన ఎఫిడేవిట్లు అవన్నీ కూడా అక్కడే పెట్టేసినాం కాబట్టి సార్కి ఏమీ నేను డెలివరీ టైమింగ్స్ ఇవన్నీ చెప్పట్లేదు. ఎందుకంటే సారే కంప్లీట్గా ఫస్ట్ ప్రాసెస్ నుండి ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా ట్రై చేశారు. మేము మధ్యలో కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని మీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే స్టార్టింగ్లో నేను భయపడుకుంటూ మీ వెనకున్నా, తర్వాత నేను ఫ్రంట్ గైడ్ చేయడానికి వెళ్ళిపోయినా. ట్విస్ట్ ఏంటంటే నాగ్పూర్ ఏదైతే ఉందో బాబాయిలు పట్టుకుంటారు చెప్పొచ్చు, వీడియో కాదు. సో మేమైతే కాన్ఫరెన్స్లో పెట్టుకొని చెక్ పోస్టులు కానీ కానీ మనం దొంగలం కాదు, ట్యాక్సులు కడుతున్నాం, బండ్లు డాక్యుమెంటేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. పేర్లు చెప్పను కానీ వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్ అది. ఢిల్లీ బండి కనపడిందంటే బై రోడ్డు వచ్చే ఏ బండి అయినా సరే గ్యారంటీగా పట్టుకుంటారు. ఒక 3 నుండి 5 వేలు బాస్తారు, తర్వాత కానీ పంపారు. ₹1 కూడా కట్టలే. మనం కట్టాము సార్? కట్టలేదు. ఎన్నిసార్లు దొరికినాం? 3 సార్లు 4 సార్లు దొరికినాం. ఏం చేశారు వాళ్ళు? వదిలేశారు. ఎవరు వెళ్ళారు పోలీసు వాళ్ళ దగ్గరికి? మీరే వెళ్ళారు. 2 నిమిషాల్లో బండ్లన్నీ ఇచ్చేసారు అంటే వదిలేశారు. అవి చాలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ. సో ప్రైజులు కూడా కొన్ని నేను ఫిక్స్డ్ చెప్తా ఉంటుంది, అందులో ఫీల్ కాకండి, ఓకేనా? సో ఆర్ఆర్ కార్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ.